హాయ్ ఫ్రెండ్స్, పండగలు అంటేనే గొప్ప వేడుక, ఆనందాల హేళ. ముఖ్యంగా చెప్పాలంటే మన పూర్వీకులు ఋషులు మనకి ఇచ్చినటువంటి విజ్ఞాన భాండారం. అందుకే మన భారతీయులకి ప్రపంచంలో ఎవ్వరికి లేనన్ని ఎక్కువ పండగలు మనకే ఉన్నాయి. అవి మన సొంతం. ఎందుకంటే మన సృష్టికర్తకి మనం థ్యాంక్స్ చెప్పుకుంటాము. ప్రకృతి ఇచ్చినటువంటి వరాలను మనము తీసుకొని ఆ సృష్టికర్తకి థ్యాంక్స్ చెప్పుకునేటువంటి విధానాలే ఈ పండగలు. విజ్ఞానంతో మనసు నింపుకొని, వేడుకతో కడుపు నింపుకొని థ్యాంక్స్ చెప్పుకునే విధానాలే ఈ పండగలు. దీపావళి అంటే చెడుపై మంచి విజయాన్ని సాధించడమే దీపావళి. పూర్వం నరకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ నరకాసురుని శ్రీకృష్ణుడు సత్యభామ వధించినప్పుడు నరక చతుర్దశి దీపావళి వచ్చింది. దీపావళి అంటే దీపాల వరుస. అయితే ఈ దీపావళి జరుపుకోవడానికి ఒక చిన్న కథ ఉంది. నరకాసురుడు వరాహస్వామి భూదేవికి పుట్టినటువంటి బిడ్డ. ఈ నరకాసురుడు శివుణ్ణి తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు, ఎవ్వరి చేతిలో మరణం రాకూడదని చెప్పి. ఆ విధంగా వరం పొందినప్పుడు తల్లి చేతిలో తప్ప అనే విషయాన్ని అడగడం మరిచాడు. ఎప్పుడైతే ఈ వరం పొందాడో ఈ నరకాసురుడు అతని యొక్క చేష్టలు, వికృత చేష్టలు, మహిళని చెరపట్టడము, అందరినీ హింసించడము, ఏమి చేయాలంటే అవి చేస్తూ నరులను, దేవతలను ఎంతో బాధలకు గురి చేశారు. అప్పుడు ఈ దేవతలు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్లి ప్రార్థించగా వాళ్ళు నరకాసురుడిని వధించడానికి పూనుకున్నారు. అప్పుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసురుడిని వధించడానికి బయలుదేరినప్పుడు శ్రీకృష్ణుడు మూర్ఛ పొందగా అతని యొక్క విల్లును తీసుకొని సత్యభామ నరకాసురుడిని వధించింది. అదే నరక చతుర్దశి. ఆ తర్వాత జరుపుకునేదే దీపావళి. దీపావళి రోజునాడు మనం బాణాసంచా కాల్చుకుంటూ, దీపాల్ని వెలిగించుకుంటూ అందరము ఎంతో ఆనందంగా జరుపుకునే పండగే ఈ దీపావళి. మన పెద్దల ఆత్మలు ఆ వినీల ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఆత్మల్ని మనం సంతృప్తి పరచాలి అంటే వాళ్ళని దీపావళి రోజున మన ఇంటికి ఆహ్వానించాలి. ఉదయాన్నే లేచి తలకి నువ్వుల నూనె పెట్టుకొని, నలుగు పెట్టుకొని స్నానం చేస్తే ఆ గంగా నదిలో స్నానం చేసినట్టే. ఆ విధంగా స్నానం ఆచరించిన తరువాత కొత్త బట్టలు వేసుకుని పంచభక్ష పరమాన్నాలతో నైవేద్యం సమర్పించి మన పెద్దల్ని ఆహ్వానించినట్లయితే వాళ్ళు సంతృప్తి చెంది ఎంతో ఆనందంగా మనకి ఎన్నో విజయాలు కలగాలని దీవిస్తారని మన భారతీయ సంప్రదాయంలో ఉంది. దీపావళి జరుపుకోవడానికి సైన్స్ కూడా ఉందండి. ఇది వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో ఎన్నో క్రిమి కీటకాలు, దోమలు అన్నీ వ్యాపించి ఉంటాయి. ఈ విధంగా బాణాసంచను కాల్చడం వల్ల అవి ఎంతవరకు నశిస్తాయి. ఆ విధంగా చేయడం వల్ల మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీపావళి రోజు నాడే ధన్వంతరి మహాముని యొక్క పుట్టినరోజు. ధన్వంతరి మహాముని పుట్టినరోజునే మనం దీపావళిగా కూడా జరుపుకుంటున్నాము. పుట్టినరోజు నాడే దీపావళి కూడా జరుపుకుంటున్నాము. ప్రతిరోజు ఉదయం లెగిచి మన పనులన్నీ చేసుకుని ఆఫీసులకు వెళ్ళి అయితే పొలాలకి వెళ్ళి ఎంతో కష్టపడి చేస్తూ స్ట్రెస్ అయ్యి ఉంటున్నాము. నవ్వే డేస్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ విధంగా పండుగలు జరుపుకోవడం వల్ల, ముఖ్యంగా దీపావళి జరుపుకోవడం వల్ల పిల్లలు, పెద్దలు అందరూ, కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆనందంగా జరుపుకొని ఎంతో బాడీకి స్ట్రెస్ రిలీఫ్ పొంది ఆనందాన్ని పొందుతారు. అందుకనే ఈ దీపావళిలో మనకి విజ్ఞానం ఉంది, ఆనందం ఉంది, మన పెద్దలను పూజించడం ఉంది. ఆ విధంగా జరుపుకునేటువంటి అతి ముఖ్య పెద్ద పండుగ మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి అతి పెద్ద పండుగలో దీపావళి ఒకటి. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ, ప్రాస్పరస్ దీపావళి టు యూ ఆల్.